ఓం శాంతి. సాకార్ మురళి. ఈరోజు తేదీ 13/6/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఈ అనంతమైన ఆటలో ఆత్మ అనేది ఒక పాత్రధారి అయింది. మీ ఒక నివాస స్థానము మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు. ఇప్పుడు అక్కడ వెళ్ళాలి. ప్రశ్న: ఎవరు ఈ డ్రామా ఆటని యథార్థంగా తెలుసుకున్నారు? వాళ్ళ నోటి ద్వారా ఏ శబ్దము బయటికి రాదు. జవాబు: ఇది ఇలా లేకుండా ఉంటే అలాగుండదు, ఇది ఇలా జరగకూడదు. ఇటువంటి శబ్దము డ్రామా ఒక ఆట తెలుసుకున్నోళ్ళు చెప్పలేరు. ఇప్పుడు మీకు తెలుసు, ఈ డ్రామా అనేది ఒక ఆట. పేను సమానంగా తిరుగుతూ ఉంటుంది. ఏం జరిగిందో ఇదంతా కూడా డ్రామాల ఫిక్స్. ఈ విషయాన్ని మనం చింత చేసే అవసరమే లేదు. ఓం శాంతి. బాబా ఎప్పుడు తన పరిచయాన్ని పిల్లలకి ఇస్తారో పిల్లలకి తన పరిచయం దొరుకుతుంది కదా. ఎంతో మంది పిల్లలు ఎంతో సమయం ఇంకా దేహ అభిమానంలో ఉండేవారు. దేహి అభిమానిగా బాబా యథార్థమైన పరిచయం ఇస్తారు. అయితే డ్రామాల అలా లేదు. భలే చెప్తారు, భగవంతుడు గాడ్ ఫాదర్ రచయిత అని. అయితే వాళ్ళకి తెలియదు కదా. శివలింగం ఒక చిత్రం ఉంది, అయితే అంత పెద్దగా ఉండరు కదా. యథార్థంగా తెలుసుకోకుండా ఉండే కారణము బాబాని మర్చిపోతారు. బాబా రచయిత ఖచ్చితంగా రచిస్తారు కొత్త ప్రపంచాన్ని. ఖచ్చితంగా పిల్లల్ని కొత్త ప్రపంచం ఒక రాజధాని ఆస్తిని ఇస్తారు. స్వర్గం ఒక పేరు కూడా భారతంలో ప్రసిద్ధి చెందింది. అయితే అర్థం తెలియదు కదా. అంటారు వీళ్ళు స్వర్గవాసి అయినారు అంటే అలా ఎప్పుడన్నా జరుగుతుందా? ఇప్పుడు మీకు తెలుసు, మనము కల్మషమైన బుద్ధిగా ఉండేవాళ్ళు నంబర్ వార్ అంటారు కదా. మనిషి కోసమే తెలివలి కొంది నేను ఈతన్లా వచ్చి ఎన్నో జన్మాలు ఒక అంతిమ శరీరంలో. వీళ్ళు కూడా నంబర్ 1గా ఉండేవాళ్ళు. పిల్లలకి తెలుసు, మనము పిల్లలు బ్రాహ్మణులుగా ఉన్నాం. ఇవన్నీ కూడా అర్థం చేసుకునే విషయాలు. బాబా ఎంత సమయం ఇంకా చెప్పుతూ వస్తున్నారు. లేదు అంటే ఒక సెకండ్ ఒక విషయము తండ్రి ఒక పరిచయాన్ని తెలుసుకునేది. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, మీ వికర్మాలు వినాశనమైంది. నిశ్చయమైంది, మళ్ళా వేరే విషయాల ప్రశ్న అనేది రాకూడదు. బాబా చెప్తున్నారు, మీరే పావనంగా ఉండేవాళ్ళు ఎప్పుడు శాంతిధామంలో ఉండేవారు. ఈ ఒక్క విషయాలు ఇప్పుడు బాబా ద్వారా విన్నారు. ఇంకా ఎవరు కూడా వినిపించలేదు. మీకు తెలుసు, మనము ఆత్మలో అక్కడ నివాసించేవారు. ఎలాగ నాటకంలో పాత్రధారీలు అంటారు, మేము ఇక్కడ నివాసి డ్రెస్ చేంజ్ చేసుకొని స్టేజ్ పైన వస్తారు. మీరు కూడా అనుకుంటారు, మనం ఇక్కడ ఒక నివాసి కాదు, ఇది ఒక నాటకశాల. ఇప్పుడు బుద్ధిలా రావాలి, మనము మూలవతన నివాసి. దానికి మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు అంటారు. అందుకొరకే అందరూ ఇష్టపడతారు. ఆత్మలు దుఃఖీగా ఉంటారు కదా. అందరూ అంటారు, ఇప్పుడు ఎలా వాపస్ వెళ్ళేది? ఇంట అడ్రస్ తెలియకుండా ఉండే కారణము అలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అలసేదాన్ని ఇంకా విడుదలైనారు. పిల్లలకి తెలిసింది, ఇప్పుడు మనము నిజంగా మన ఇంటికి వెళ్ళాలి. నేను ఆత్మ ఎంత చిన్నదైన బిందు కదా. ఇది కూడా అంటారు, దీనికి ప్రకృతి అంటారు. ఇంత చిన్న ఆత్మల ఎంత పాటు నిండగా ఉంది. పరంపిత పరమాత్మ ఎలా పాత్రాన్ని అభినయిస్తారు, ఇది కూడా మీరికి తెలుసు. అన్నిటికన్నా ముఖ్యమైన పాత్రధారి వాళ్ళే, చేసి చేపించేవాళ్ళు. మీరు మధురమైన పిల్లలకి ఇప్పుడు తెలివి వచ్చింది. మనము ఆత్మలో శాంతిధామం ఇంకా వచ్చినాం. ఆత్మలేమి కొత్తగా రాదు, శరీరంలో ప్రవేశిస్తుంది లేదు. ఆత్మలన్నీ కూడా మధురమైన ఇంటిని ఇంకా వస్తుంది. అక్కడిని ఇంకా వచ్చి పాత్రాన్ని అభినయిస్తుంది. అందరూ పాత్రాన్ని చేయాలి. ఇది ఒక ఆట. ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలంతా ఏంటి? ఇవన్నీ కూడా వెలుగు ఇచ్చేదానికి బత్తీలు. దీని నుండి రాత్రి పగులు అనే ఆట జరుగుతూ ఉంటుంది కదా. కొందరు అంటారు సూర్యదేవతాయ నమః, చంద్రదేవతాయ నమః అని. అయితే వాస్తవంలో ఇది ఏమీ కూడా దేవతలు కాదు.
ఈ ఒక్క ఆట గురించి ఎవరికీ తెలియదు. సూర్య చంద్రులు దేవతలు అనేస్తారు. వాస్తవంలో ఇదన్నీ కూడా విశ్వ నాటకం కోసము భక్తిలు. మనము ఉండేది మధురమైన ఇల్లు. ఇక్కడ మనం పాత్రాన్ని అభినయిస్తున్నాం. పేనులాగా కాలచక్రము తిరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో డ్రామాలా ఫిక్స్ ఉంటుంది. అలా కాదు, ఇలా జరగాల్సింది, అలా జరగకుండా ఉండాల్సింది. ఇదైతే డ్రామా కదా. ఉదాహరణకి మీ ఒక తల్లి ఉండేది. ఎప్పుడో ఆలోచన వచ్చేది కాదు, వెళ్ళిపోయేది. మంచిది, శరీరం మొదలైంది డ్రామా. ఇప్పుడు ఆ కొత్త పాత్రం దొరుకుతుంది కదా, చింత చేసే మాట లేదు. ఇక్కడ మీరందరి బుద్ధిలో ఉంది, మనమంతా పాత్రధారిలో. ఇది ఓటము గెలుపు అనే ఆట. ఈ ఓటము గెలుపు అనే ఆట మాయా పైన ఆధారంగా ఉంటుంది. మాయానింకా గెలుపు, మాయానింకా మనము ఓడిపోతాం. గాయనమైతే ఉంది, అయితే బుద్ధిలా కొద్దిగా కూడా జ్ఞానం లేదు. మీకే తెలుసు మాయ ఎటువంటి వస్తువు. ఇది రావడు కదా, వాళ్ళకి మాయ అంటారు. ధనానికి సంపత్తి అంటారు, ధనానికి మాయ అని చెప్పరు. మనిషిని అనుకుంటారు వీళ్ళ దగ్గర చాలా ధనం ఉంది, అందుకే అంటారు మాయా నశ ఉంది అంట. అయితే మాయా నశ అంటే ఏంటి? మాయాని గెలిచేదానికి మనం ప్రయత్నిస్తున్నాం. దీంట్లో సంశయం అనే విషయమే రాదు. స్థితి కచ్చాగా ఉండే కారణము సంశయం వస్తుంది. ఇప్పుడు భగవంతుని ఒక మహావాక్యం ఎవరి గురించి? ఆత్మల గురించి. భగవంతుడు ఖచ్చితంగా శివుడే కదా, ఆత్మల ప్రతి చెప్తారు. శ్రీకృష్ణుడు దేహధారి, ఆత్ముడు ఆత్మల గురించి ఎలా చెప్పే సాధ్యం? మీరు దేహధారికి జ్ఞానము వింటలేదు. బాబాకి దేహం లేదు, అందరికీ దేహం ఉంది, వాళ్ళ పూజ జరుగుతుంది. అయితే స్మృతి అయితే సహజం కదా. బ్రహ్మ విష్ణు శంకరులకి దేవత అంటారు, శివునికి భగవంతుడు అంటారు. శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు, అతనికి దేహం లేదు. ఇది కూడా మీకు తెలుసు. ఎప్పుడు మూలవతనంలో ఆత్మలు ఉండేదో అప్పుడు దేహం ఉండేదా? లేదు కదా. మీరు కూడా ఆత్మలుగా ఉండేవారు, బాబా కూడా ఆత్మ. అయితే వాళ్ళు పరం. పాత్రాన్ని అభినయిస్తారు, పాత్రాన్ని అభినయించి పోయినారు, అందుకే వాళ్ళ ఒక పూజ కూడా జరగదు. అయితే ఒక్క మనిషికి తెలీదు, ముఖ్యంగా 5000 సంవత్సరాల వెనక పరంపిత పరమాత్మ రచయిత వచ్చినారు. వాళ్ళే స్వర్గానికి గాడ్ ఫాదర్. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత సంగమ యుగంలో వస్తారు. అయితే కల్పం ఒక ఆయుష్ పెద్దగా చూపించేసినారు, అందుకే మర్చిపోయినారు. పిల్లలకి బాబా చెప్తున్నారు, మీరు స్వయం అంటారు, బాబా మేము మీ నుండి కల్పకల్పము కలుసుకుంటాం, మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాం, మళ్ళా పాగొట్టుకుంటాం. ఇది బుద్ధిలా ఉంది కదా. జ్ఞానము ఎన్నో రకాలుగా ఉంది. అయితే జ్ఞాన సాగరుడు అని భగవంతునికి చెప్తారు. ఇదైతే అందరికీ తెలుసు, వినాశనం అయితే జరగాల్సినది. ఈ వెనక కూడా వినాశనం అయింది. ఎలాగైంది ఎవరికీ తెలియదు. శాస్త్రాల్లో అయితే వినాశనం గురించి ఏమేమో రాసిస్తున్నారు. పాండవులు మరియు కౌరవుల యొక్క యుద్ధము ఎలా జరిగే సాధ్యము? ఇప్పుడు మీరు బ్రాహ్మణులు సంగమ యుగంలో ఉన్నారు. బ్రాహ్మణులకి ఎటువంటి యుద్ధం లేదు. బాబా అంటారు, మీరు నా పిల్లలు నిర్వికారి యోధులు, డబల్ అహింసకులు. ఇప్పుడు మీరు నిర్వికారి అవుతున్నారు. మీరే బాబా నుండి కల్పకల్పము వారసత్వం తీసుకుంటారు. దీంట్లో ఎటువంటి శ్రమ లేదు, జ్ఞానం అయితే సహజం. 84 జన్మాల ఒక చక్రం బుద్ధిలా ఉంది. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది, బాకీ కొద్దిగా సమయం ఉంది. మీకే తెలుసు, ఇప్పుడు సమయం వస్తుంది. ఎంతో ధనవంతులు కూడా బియ్యము పప్పు దొరకదు, నీళ్ళు కూడా దొరకదు. దీనికంటారు దుఃఖం అనే కొండ. దీనికి చాలా భయంకరమైన ఆట అంటారు. ఇందందరూ కూడా సమాప్తి అవుతారు. మీరేమైనా తప్పు చేసినారంటే శిక్ష పడుతుంది. వీళ్ళు ఏం తప్పు చేసినారు? ఒకే ఒక తప్పు చేసినారు, తండ్రిని మర్చిపోయినారు. మీరైతే తండ్రిని ఇంకా రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు, బాకీ మనుషులు అనుకుంటారు చనిపోయినామంటే చనిపోయినాం.
మహాభారత యుద్ధము కొద్దిగా ఆరంభమైతే ఎంతోమంది చనిపోతారు. మీరైతే బతికిన్నారు కదా, మీరు ట్రాన్స్ఫర్ అయ్యి అమరలోకానికి వెళ్తారు. ఈ చదువు ఒక తాకత్ నుండి, చదువుకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. శాస్త్రాలకి చదువు అంటారా? దాని నుండి ఇన్కమ్ ఉంటుందా? అయితే ఇది చదువు భక్తి మార్గంది. బాబా అంటారు, నేను మీకు ఈ లక్ష్మీనారాయణ లాగా తయారు చేస్తాను. ఇప్పుడు మీరు స్వచ్ఛ బుద్ధి అవుతారు. మీకు తెలుసు మనము ఉన్నతంలా కూడా ఉన్నతంగా అవుతాం. అయితే పునర్జనం తీసుకుంటూ తీసుకుంటూ కింద వస్తాం. మళ్ళా కొత్తదిని ఇంకా పాతదవుతుంది. మెట్లయితే కింద దిగల్సిండేదే కదా, సృష్టి కూడా కింద దిగల్సిండేదే. అంటే దిగే కళలో రావాల్సిండేది, వెగరే కళ ఉండేది, దేవి దేవతల ఒక రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది. ఇప్పుడైతే నరకం ఉంది. ఇప్పుడు మళ్ళా పురుషార్థం చేస్తున్నారు స్వర్గవాసి అయ్యేదానికి. బాబా బాబా అని అంటుంటాం కదా, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తుంటారు. అయితే వాళ్ళకేం తెలుసు, ఆత్మలు ఒక తండ్రి శ్రేష్టాతి శ్రేష్ఠులైనారు. వాళ్ళొక సంతానము దుఃఖిగా ఎందుకున్నారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, దుఃఖం కూడా రావాల్సినది. సుఖము దుఃఖము అనేది ఒక ఆట. ఓటము అంటే దుఃఖం, గెలుపు అంటే సుఖం. బాబా రాజ్యాన్ని ఇచ్చినాడు, రావణుడు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఒక బుద్ధిలా ఉంది. బాబా నుండి మనము స్వర్గం అనే వారసత్వాన్ని తీసుకుంటున్నాం. బాబా వచ్చినారు. ఇప్పుడు మళ్ళా బాబాని స్మృతి చేసి పాపాల్ని కట్ చేసుకోవాలి. జన్మ జన్మాంతరాల ఒక భారము తలపై నుండి. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు మీరైతే చాలా దుఃఖీగా కారు, కొద్దిగా సుఖం కూడా ఉంది. ఎంత? పిండిలా ఉప్పంత. దీనికి కాంగవిష్ట సమానమైన సుఖం అంటారు. మీకే తెలుసు, సర్వల సద్గతి దాత ఒక్క బాబా, జగత్ గురు ఒకరే కదా. వానప్రస్థంలా గురువుని చేస్తారు. ఇప్పుడైతే చిన్న పిల్లలు కూడా గురువులు చేసేస్తారు, చనిపోతే సద్గతి దొరకని అని. బాబా అంటారు, వాస్తవంలో ఎవరికి గురువు అని చెప్పలేదు. గురు వాళ్ళు అందరికీ సద్గతి ఇచ్చేవాళ్ళు. సద్గతి దాత ఒక్కరే కదా. బాకీ క్రైస్తుడు బుద్ధుడు అతనికి గురు అని చెప్పలేదు. వాళ్ళు వచ్చేది అందరికీ సద్గతి ఇచ్చేదానిక. క్రైస్తుడు వచ్చినాడు, అతని వెనుక ఎంతోమంది వచ్చినారు. ఎవరు ఆ ధర్మానికి చెందినారు వాళ్ళు కూడా పైన ఇంకా కింద వచ్చినారు. మళ్ళా వాళ్ళకి గురువు అంటే ఎలా చెప్పేది? ఎవరిని తీసుకుని వెళ్ళేదానికి నిమిత్తం కారు కదా. పతిత పావన అని ఒక్క బాబాకి చెప్తాము, వాళ్ళే అందరినీ తోడు తీసుకుని వెళ్తారు, స్థాపన చేస్తారు. అయితే అందరినీ తీసుకుని వెళ్ళి ప్రళయము అన్నారు. ప్రళయం అయితే కాదు, సర్వశాస్త్రాలు ఒక శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని గాయనం ఉంది. గాయనం ఉంది యదా యదా ఏని. భారతంలోని బాబా వస్తారు, సర్వల రాజ్య భాగ్యాన్ని ఇచ్చేవాళ్ళు ఒక బాబాని. వాళ్ళకి సర్వయాపి అనేస్తున్నాం కదా. ఇప్పుడు పిల్లలకి ఖుషి ఉండాలి. కొత్త ప్రపంచంలో మొత్తం విశ్వం పైన ఒక్క రాజ్యం ఉండేది. ఆ సమయంలో ఎవరు రాజ్యాన్ని తీసుకునేదానికి సాధ్యం లేదు. ఇక్కడైతే తుకుడా తుకుడా పైన కొట్లాడుతూ ఉంటారు. మీకైతే మజా వస్తుంది కదా. మళ్ళా కణిజాలు నిండుతుంది. కల్పకల్పము బాబా నుండి మనం వారసత్వం తీసుకుంటాము. ఎంత ఖుషి కావాలి. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, ఎందుకు మర్చిపోతారు అంటారు కదా. బాబా యోగము కట్ అయిపోతుంది. బాబా అన్నారు, యోగం అనే అక్షరాన్ని తీసేయండి, అదైతే శాస్త్రాలు ఒక అక్షరం. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, యోగము భక్తి మార్గం ఒక అక్షరం. బాబాని ఇంకా రాజ్య భాగ్యం దొరుకుతుంది స్వర్గం గురించి. వాళ్ళని స్మృతి చేయలేదు అంటే వికర్మాలు ఎలా వినాశనం అవుతుంది, ఎలా రాజ్యభాగ్యం దొరుకుతుంది. స్మృతి చేయలేదు అంటే పదవి కూడా తగ్గిపోతుంది కదా, శిక్ష దొరుకుతుంది. ఇది తెలివి కూడా ఉండదు. ఎంత తెలివిహీనంగా అయినారు. నేను కల్పకల్పము వచ్చి చెప్తాను, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, బతికినట్లే ఈ పాత ప్రపంచం ఇంకా చనిపోండి. బాబా ఒక స్మృతిని ఇంకా మీ వికర్మాలు వినాశనం అవుతుంది, మీరు విజయమాలలా పూసగా అవుతారు. ఎంత సహజంగా కదా. శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా బ్రహ్మ ఇద్దరు కూడా హైయెస్ట్.
వాళ్ళు పరలోకము, వీళ్ళు అలౌకికము. బిల్కుల్ సాధారణమైన టీచర్. అక్కడ టీచర్ అయితే శిక్షిస్తారు, ఇక్కడైతే బాబా పిల్లలకి ఇంకా ఉత్సాహం ఇస్తారు. అంటారు, మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చేయండి, సతు ప్రధానంగా కావాలి కదా. పతిత పావన ఒక్క బాబాని గురువు, వాళ్ళు ఎవరికి ఇంకా వేరే గురువు ఉండరు అంటారు కదా. బుద్ధుడు నిర్వాణ ధామానికి వెళ్ళినాడు. ఇవన్నీ కూడా గొప్పలే. ఎవరు కూడా వాపస్ వెళ్ళలేరు, అందరూ డ్రామా ఒక పాత్రధారి. ఎంత విశాలమైన బుద్ధి, మరి ఖుషి ఉండాలి. పైన ఇంకా మొత్తం జ్ఞానం బుద్ధిలా ఉంది కదా. బ్రాహ్మణులే జ్ఞానాన్ని తీసుకుంటారు, శూద్రులు కానీ దేవతల్లో ఈ జ్ఞానం ఉండేది. ఇప్పుడు మీకు తెలుసు, జోరు తెలుసుకుంటారో వాడికి మృత్యు, పదవిను తగ్గిపోతుంది. స్కూల్లో ఇలా ఎప్పుడు చదివించారు, చదువుకోలేదు అంటే పదవి తగ్గిపోతుంది. తండ్రి అల్లా, బే అంటే రాజ్యభాగ్యం. ఇప్పుడు మళ్ళీ మనం మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తి అవుతుంది. అచ్చా, మీటే మీటే సిక్కిలదే बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముందు బాబా మనకి ఇలాగా కొత్త విశ్వానికి రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. దాన్ని ఎవరు తీసుకునే దానికి సాధ్యం లేదు. ఈ ఒక్క ఖుషీలో నృత్యం చేస్తూ ఉండండి. రెండోది, విజయమాలల పూసగా అయ్యేదానికి బతికినట్లే ఈ పాత ప్రపంచం ఇంకా చనిపోవాలి. బాబా ఒక స్మృతిని ఇంకా వికర్మాలు వినాశనం చేయాలి. ఈరోజు వరదానం, మీ ఒక పవర్ఫుల్ స్టేజ్ ద్వారా సర్వులొక శుభ కోరికల్ని పూర్తి చేసేవాళ్ళు మహాదాని భవ. వెనుక వచ్చే ఆత్మలో కొద్దిలను సంతుష్టమైపోతారు, ఎందుకంటే వాళ్ళ పాటు ఒక మెతక అంటారు. అటువంటి ఆత్మలకి భావనా ఫలము ప్రాప్తి అయింది. ఎవరు వంచితరు కాలేరు. అందుకొరకు ఇప్పటి ఇంకా మిమ్మల్ని మీరు సర్వశక్తిని జమ చేసుకోండి. ఎప్పుడు మీరు మీ ఒక సంపూర్ణ పవర్ఫుల్ అయిన మహాదాని స్థితిలో స్థితులైతారు. ఎదే ఆత్మ మీ ముందు వచ్చినప్పుడు సహయోగం ఇంకా మహాదానం అనే కర్తవ్యం ఒక ఆధారం పైన శుభ భావనాన్ని స్విచ్ ఆన్ చేసినప్పుడు దృష్టిని ఇంకా పరివర్తన చేయగలరు. ఈరోజు స్లోగను, ఎల్లప్పుడూ ఈశ్వర్య మర్యాద పైన నడుస్తూ ఉండండి, అప్పుడు మర్యాద పురుషోత్తమలో అయిపోతారు. అవ్యక్త ఇషారా, ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేయండి, అంతర్ముఖి కాదు. ఎప్పుడు సేవా స్టేజ్ పైన వస్తారో అనుభవం కావాలి. ఈ ఆత్మలో ఎంతో సమయం ఇంకా అంతర్ముఖిగా ఉన్నారు. ఆత్మీయత అనే గుఫని ఇంకా బయటికి వచ్చి సేవ చేస్తున్నారు. తపస్వి రూపంగా కనిపించాలి. అనంతమైన వైరాగ్యం అనే రేఖ ముఖం పైన కనిపించాలి. ఎంత అతి ఆత్మీయతను అంతే కరుణారుది. ఇలాగా సేవ చేసే సమయము ఇదే అయింది. ఓం శాంతి.